మొంతా తుఫాను ముంచుకొస్తుంది. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం బలపడి మొంతా తుఫానుగా మారినట్లు వాతావరణ శాఖ తెలిపింది. నైరుతి ఆగ్నేయ మధ్య బంగాళాఖాతంలో ఇది కేంద్రీకృతమై పశ్చిమ వాయువ్య దిశగా కదులుతుందని తెలిపారు. మంగళవారం ఉదయానికి తీవ్ర తుఫానుగా మారే అవకాశం ఉందని వివరించారు. విశాఖకు దక్షిణ ఆగ్నేయంగా 710 కిలోమీటర్ల దూరంలో, కాకినాడకు ఆగ్నేయంగా 680 కిలోమీటర్ల దూరంలో, చెన్నైకి తూర్పు ఆగ్నేయంగా 600 కిలోమీటర్ల దూరంలో తుఫాను కేంద్రీకృతమై ఉంది. తీరం వెంబడి 50 నుంచి 70 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ వివరించింది. మచిలీపట్నం, కళింగపట్నం మధ్య కాకినాడ సమీపంలో రేపు తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. తుఫాన్ తీరం దాటే సమయంలో గంటకు 90 నుంచి 110 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే వీలుతున్నారు. మొంతా తుఫాను ముంచుకొస్తుంది. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం బలపడి మొంతా తుఫానుగా మారినట్లు వాతావరణ శాఖ తెలిపింది. నైరుతి ఆగ్నేయ మధ్య బంగాళాఖాతంలో ఇది కేంద్రీకృతమై పశ్చిమ వాయువ్య దిశగా కదులుతుందని తెలిపారు. మంగళవారం ఉదయానికి తీవ్ర తుఫానుగా మారే అవకాశం ఉందని వివరించారు. ఇక ఇదే అంశంపై పూర్తి సమాచారం మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. అశోక్, చెప్పండి. ప్రస్తుతం ఏదైతే ఈ ముంతా తుఫాన్ ద్వారా ఈ యొక్క కాకినాడ ఏదైతే తీరం దాడుతుందన్న సమయంలో పూర్తిగా కూడా అధికారులు అయితే మాత్రం అప్రమత్తమై ఉన్నారు. అయితే ప్రస్తుతం కూడా ప్రజలందరూ కూడా ఏదైతే భయాందోళనకరంగా ఏదైతే ఈ ముంతా తుఫాను విధానంగా ఏ క్షణాన్ని ఏం జరుగుతుందని కూడా పూర్తిగా కూడా కాకినాడ యొక్క ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో, అలాగే అంబేద్కర్ కోనసీమ జిల్లాలో కూడా పూర్తిగా కూడా అయితే మొత్తం ప్రజలు అయితే భయం. అయితే ఏదేమైనప్పటికీ కూడా అధికారులు కూడా అప్రమత్తమై ప్రస్తుతం అన్ని జిల్లా ఈ యొక్క ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్లందరూ కూడా సమీక్ష నిర్వహించి ప్రతి ఒక్క భద్రతా ఏర్పాట్లు చేయడం జరిగింది. అలాగే కాకినాడ తీర ప్రాంతంలో, సముద్ర ప్రాంతంలో ఉన్నటువంటి ఈ యొక్క ఏదైతే ఈ యొక్క ఉప్పాడ సంబంధించిన ఉప్పాడ కొత్తపల్లి ప్రాంతంలో ఉన్న ఈ యొక్క ఈ మత్స్యకారులు అందరూ కూడా ఇప్పటికే 200 మంది మత్స్యకారులందరూ కూడా పూర్తిగా అధికారులు అయితే మాత్రం సురక్షా ప్రాంతానికి కూడా తరలించడం జరిగింది. అయితే వారందరూ కూడా ముందుగా అయితే నిరాకరించడం జరిగింది. ఈ తుఫాన్ అనేది మాకు అంత కొత్త ఏం కాదు, తుఫాను కూడా మాకు చాలా తుఫాన్లు చూసా పెద్ద గొప్ప అన్నట్టుగా అన్నా సరే కలెక్టర్ గారు ఆదేశాలు అశోక్, మీరు మ్యూట్ తీయండి. అశోక్, మీ వాయిస్ మ్యూట్ లో ఉంది, అన్మ్యూట్ చేయండి. కూడా ఇది సాయంత్రం తీర్థంలో. ఓకే, చెప్పండి అశోక్ గారు. ప్రస్తుతం ఇక్కడ అదే విధంగా ఈ యొక్క ముంతా తుఫాన్ ద్వారా ఎవరికి కూడా ఎటువంటి ప్రమాదాలు జరగకుండా అధికారులు కానివ్వండి, అలాగే ఇప్పటికే కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు కూడా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా ప్రస్తుతం ఏదైతే ఈ యొక్క అధికారులందరూ కూడా ఏకదాటిగా అప్రమత్తమై ఉండాలని చెప్పేసి అనేక విధంగా కూడా ఏర్పాట్లు చేయడం జరిగింది. ప్రత్యేక బృందాలతో కూడా సిఆర్పిఎస్ అన్ని కమాండరీ సెంటర్ కంట్రోల్ రూములు కూడా ద్వారా కూడా ఎప్పటికప్పుడు అప్డేట్ సమాచారం జరిగింది. అయితే ఇప్పటికే కూడా ఈ యొక్క ఏదైతే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో, కాకినాడ జిల్లా నుంచి సముద్ర తీరంలో ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరిని కూడా సురక్ష ప్రాంతాలకు తరలించే విధంగా కూడా జరుగుతుంది. అయితే ఉదయం నుండి మోస్తరుగా వర్షం కురుస్తున్నప్పటికీ కూడా ఈ యొక్క రాత్రి సమయానికి ఈ యొక్క తీరం దాటే సమయంగా రేపు ఉదయం మంగళవారం నాటికి చేరుతున్న కోణంలో మరొక తాజా సమాచారం ఏంటంటే ఈ యొక్క తుఫాన్ అనేది దిశ మార్చుకుంది. అదే విధంగా దిశ మార్చుకుని మరలా ఇది అంబేద్కర్ కోనసీమ జిల్లా వైపు రేపు అర్ధరాత్రి 2 గంటల సమయంలో తుఫాను అక్కడ తీరం దాటబోతుంది. తగిరేటిపల్లి యొక్క ప్రాంతాల వెంబడి తీరం దాటబోతుంది. కాకినాడ డైవర్ట్ అయిందని ఇప్పుడు తాజా సమాచారం కూడా అధికారుల ద్వారా సివిల్ ఇంజనీర్ ప్రసాద్ అనే అధికారి ద్వారా కూడా మనం ఇప్పుడు తెలుసుకోవడం జరిగింది. అయితే ఏదేమైనప్పుడు కూడా ఈ యొక్క చిన్నపాటి వర్షాలు అనుకుని గాలి అనుకుని ఎవరు కూడా
దీన్ని పూర్తిగా కూడా ఈ నిర్లక్ష్యం చేయకుండా కూడా ఎవరు కూడా తగు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి అధికారులు అయితే మాత్రం అప్రమత్తం ఉన్నారు. అయితే ఇప్పటికే ప్రస్తుతం అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ప్రాంతాల్లో ముంపు గురి ప్రాంతాల్లో కూడా ఈ రేవు ప్రాంతాల్లో కూడా అక్కడ కలెక్టర్ ముఖేష్ కుమార్ కూడా ప్రత్యేకంగా ఏర్పాటు చేయడం, అలాగే ఎస్పీ రాహుల్ మీనా కూడా ప్రత్యేక వసతి గృహాల్లో కూడా ఎవరైతే ఈ యొక్క పాఠశాలలో ఉన్న ఈ యొక్క హాస్టల్లో ఉన్న వసతి గృహాల్లో ఉన్న పిల్లలను కూడా సురక్షిత ప్రాంతాలకు చేరవేసి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా వారందరికీ కూడా ప్రత్యేకంగా పోలీసు వారు కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. అయితే ప్రస్తుతం కాకినాడలో పరిస్థితి కూడా మనం చూసుకున్నట్లయితే కాకినాడ మనం ప్రస్తుతం ఈ యొక్క ఏదైతే ఉందో ఈ సెంటర్ లో ఉన్న ప్రతి దిక్కున కూడా వర్షం అయితే అలా కురుస్తూనే ఉంది. ఉదయం నుంచి కూడా కురుస్తున్నా సరే అధికారులు అయితే మాత్రం ఎప్పటికప్పుడు తాజాగా కూడా ప్రతి సమాచారాన్ని కూడా అధికారులు మమేకమై కూడా అందరినీ కూడా ఎలక్ట్ చేస్తూ కూడా ప్రస్తుతం ఈ యొక్క సమాచారాన్ని కూడా అందజేయడం జరుగుతుంది. అయితే ఈ తీరం దాటే సమయంలో కాకినాడ రాత్రి సమయంలో తీరం దాటుతున్న కోరంలో మరొక తాజా సమాచారం అందడంతో కొంతవరకు కూడా ఊపిరి పీల్చుకున్నా సరే మరలా ఈ యొక్క తుఫాను దిశ ఏ విధంగా మారుతుందో కూడా ప్రజలంతా మాత్రం భయపడుతూ ఉన్నారు. ఏదేమన్నప్పటికీ అంబేద్కర్ కోనసీమ జిల్లా కూడా మరలా రేపు అర్ధరాత్రి 2 గంటల సమయంలో ఈ యొక్క తుఫాను తీరం దాటపోతుందనే విషయం కోనసీమ జిల్లా వాళ్ళ గుండెల్లో కూడా రైలు పరిగెట్టే ప్రయత్నం. ఎందుకంటే పూర్తి స్థాయిలో ముంపు గ్రామాలకు కూడా గురయ్యేది లంకపురం వర్షాలకు కూడా పి గన్నవరం కాజువేలంకులు అలాగే అమలాపురం ఇటు పక్క ఉన్న ఈ ముమ్మడివరం ఏరియాలో కూడా అంతా కూడా పూర్తిగా మునిగిపోయి లంక గ్రామంలో కూడా ప్రజలు ఇప్పుడు ఈ తుఫాను మరలా మారబోతుంది, ఈ యొక్క కాకినాడ డైవర్ట్ చేసుకుని తర్వాత మరలా రేపు అర్ధరాత్రి ఈ యొక్క అంబేద్కర్ కోనసీమ జిల్లా సెక్రటరీపల్లి రాజోలి ఏరియాలో నుంచి తిరగబోతుండగానే అక్కడ ప్రజలందరూ కూడా మరింత అప్రమత్తంగా అధికారులు కూడా ఇప్పటికే సన్నాహాలు చేసి పూర్తి స్థాయిలో అయితే మాత్రం అక్కడ భద్రతా సిబ్బందిని అప్రమత్తం చేయడం జరిగింది. ఏమైనప్పటికీ కూడా ముంతా తుఫాను అనేది కూడా ప్రజల్లో అయితే మాత్రం ఒక భయంకర ఆందోళన సృష్టించారు. అధికారులు అయితే మాత్రం ప్రతి ఒక్కరిని అవగాహన చేశారు. గతంలో ఇదే కాకినాడలో 1996లో వచ్చిన యొక్క తుఫాన్ అయితే మాత్రం పూర్తిగా ఆ అకలాకులకలు చేసి ఇక్కడ 1017 మందిని ఇక్కడ మరణం కూడా సంభవించడం జరిగింది. చాలా మంది చనిపోవడం కూడా జరిగినా సరే అదే లంక ప్రాంతాల్లో కూడా ఈ యొక్క పూర్తిగా కూడా ముంపు గురి ఇళ్లు కూడా చాలా వరకు నష్టం జరిగిందని కూడా చెప్పవచ్చు. ఇదే కోణంలో కూడా ఈ యొక్క అప్పుడు జరిగిన తుఫాను కూడా ఇదే ముంచో తుఫాను కూడా అదే విధంగా ఉంటుందేమో అని చెప్పి ప్రజలందరూ కూడా భయభ్రాంతుల గురి ఎవరు కూడా ఇళ్ల నుంచి కూడా బయటకు రాని పరిస్థితి ఉంది. అయితే అధికారులు కానివ్వండి, పోలీసు వారు కానివ్వండి, రెవెన్యూ సిబ్బంది కానివ్వండి ఎప్పటికప్పుడు చాకచక్యంగా ప్రతి విషయంలో కూడా ఏదైతే క్రిటికల్ పరిస్థితులు ఉందో ఎక్కడెక్కడ ఏదైతే సముద్రకు ప్రాంతంలో దగ్గరలో ఉన్న ఎవరైతే మత్స్యకారులు ఉన్నారో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా తక్షణమే రక్షక ప్రాంతాలకు సురక్షిత ప్రాంతాలకు తరలించి అలాగే అక్కడ ఉన్న మత్స్యకారులు కూడా ఇళ్ళన్ని ఖాళీ చేయించి కూడా వారందరినీ సురక్షిత ప్రాంతాలకు చేరవడం జరిగింది. ప్రతి అధికారులు కూడా ఈ రోజు విజయవాడ నుంచి కూడా 500 మంది సిబ్బందిని కూడా ఇక్కడికి తీసుకొచ్చి వారందరి సహాయ సహకారాలు ప్రజలకు అందించే విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు. సివిల్ ఇంజనీర్ ప్రసాద్ కూడా మనకి చెప్పడం జరిగింది. ఇప్పటికే ఈ జిల్లా కలెక్టర్ ఆఫీస్ లో కూడా ప్రత్యేకంగా ఈ యొక్క జిల్లా ఇన్ఛార్జ్ అయినటువంటి మంత్రి పొంగనాడు సత్యనారాయణ కూడా ఇక్కడ కలెక్టర్లతో సమీక్షా సమావేశం నిర్వహించి ఈ యొక్క ముంతా తుఫాను ఏ విధంగా మనం ఎదుర్కోవాలి, ప్రజలందరినీ ఒక కాపాడే విధంగా మనం దీన్ని ఎదుర్కొని తగు చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా ఇప్పటికే సమావేశాలు నిర్వహించి ప్రతి ఒక్కరూ కూడా ఈ సమావేశాలపై కూడా అక్కడ హాజరయ్యడం కూడా జరిగింది. ఏదేమన్నప్పటికీ కూడా కాకినాడ జిల్లా తీరం దాటడంలో కాకినాడ వాసులే కాదు ఉమ్మడి తూర్పు గోదావరి ప్రజలందరూ కూడా ఒక భయాందోళన జరిగింది. మళ్ళా ఈ యొక్క తుఫాను దాటి డైవర్ట్ తీసుకోవడంతో కొంతమంది కాకినాడ ప్రజలు కూడా కొంత ఊపిరి పీల్చుకోవడం కూడా జరిగిందని చెప్పవచ్చు. థ్యాంక్ యూ అశోక్.